ముంబైలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం కొనసాగుతోంది. దీనికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అలాగే పార్టీ నేతలు హాజరయ్యారు. ఇవాళ సీఎం అభ్యర్థిని ఎన్నుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ముంబైలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం కొనసాగుతోంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అలాగే పార్టీ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇవాళ సీఎం అభ్యర్థిని ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్. ప్రసాద్, అందరూ ఊహించినట్లుగానే బీజేపీ కోర్ కమిటీ దేవేంద్ర ఫడ్నవీస్ పేరును ప్రతిపాదించడంతో ఆ మేరకు ఆయన బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకునేందుకు మార్గం సుగమైంది. అతి కొద్ది క్షణాల్లోనే దీనికి సంబంధించిన అధికార ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో పూర్తిగా నిర్ణయం తీసుకున్నారు. అందరూ కూడా కలిసిమెలిసి సమిష్టిగా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని. అయితే పదవుల పంపకాలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇవ్వాలన్న అంశంపైనే మీమాంస కొనసాగింది. అయితే చాలా గుట్టుగా ఈ అంశాన్ని ఉంచారు. అదేవిధంగా బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఎన్నుకునేంత వరకు కూడా దీన్ని రహస్యంగా ఉంచడం జరిగింది. అయితే అందరూ ఊహించినట్టుగానే దేవేంద్ర ఫడ్నవీసే శాసనసభాపక్ష నాయకుడిగా, బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకోవడానికి మార్గం సుగమైంది. అతి కొద్ది క్షణాల్లోనే దీనికి సంబంధించినటువంటి అంశం బాహటంగా అధికారికంగా కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇకపోతే పదవుల పంపకాల విషయంలో బీజేపీ అగ్రభాగాన్ని కోరుకుంటుంది. దాదాపు 22 మంత్రి పదవులను కోరుకుంటుంది. ఉన్నటువంటి 288 శాసనసభ స్థానాలు ఉన్నటువంటి మహారాష్ట్ర అసెంబ్లీలో 42 మంత్రి పదవులు వచ్చేందుకు అవకాశం ఉంది. అయితే 22 మంత్రి పదవులు బీజేపీకి, అదేవిధంగా మిగిలిన 12 పదవులు సేనకు, అదేవిధంగా అజిత్ పవార్ కు 10 పదవులు ఇవ్వాలన్నది స్థూలంగా ఒక ఫార్ములాను నిర్ణయించుకోవడం జరిగింది. దీనిపై కూడా అంతిమంగా పలు దఫాలు చర్చలు జరిగాయి. అదేవిధంగా అనుకోకుండా చాలా హఠాత్తుగా ఇటీవలనే ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ కూడా ఢిల్లీకి వచ్చి ఇక్కడ బీజేపీ అగ్రనాయకత్వంతో కూడా మంతనాలు జరిపారు. దీనికన్నిటికీ కూడా ఈ ఫార్ములానే పూర్తిగా ఏకాభిప్రాయం కుదిరినట్టుగా తెలుస్తుంది. ఇకపోతే ఇక మంత్రి పదవులు, ఏ మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి అన్న అంశంపైనే చర్చ జరుగుతుంది. రేపు మహారాష్ట్రలో కూటమి థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ప్రసాద్. మహారాష్ట్ర శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్ ను ఎన్నుకోనున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. ఇవాళ బీజేఎల్పీ సమావేశంలో తమ నేతగా ఫడ్నవీస్ ను ఎన్నుకోనున్నారు. ముంబైలో కొనసాగుతోంది బీజేపీ శాసనసభాపక్ష సమావేశం. దీనికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, పార్టీ నేతలు హాజరయ్యారు. సీఎం అభ్యర్థిని ఎన్నుకునే ఛాన్స్ ఉంది. మొత్తానికి 10 రోజుల సస్పెన్స్ తర్వాత సీఎం పేరు ఖరారైంది. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పదవిని చేపట్టనున్నారు. ఇవాళ మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇవాళ బీజేపీ ఎల్పీ సమావేశంలో తమ నేతగా ఫడ్నవీస్ ను ఎన్నుకోనున్నారు ఎమ్మెల్యేలు.
10 రోజుల సస్పెన్స్ తర్వాత సీఎం పేరు ఖరారు చేశారు. ముంబైలో శాసనసభాపక్ష సమావేశం కొనసాగుతోంది. బీజేపీ నేతల శాసనసభాపక్ష సమావేశం కొనసాగుతోంది. దీనికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, పార్టీ నేతలు హాజరయ్యారు. శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్ ను ఇవాళ ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. ఎట్టకేలకు 10 రోజులుగా నెలకొన్న సస్పెన్స్ కు తెరపడింది. సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే మొత్తం 288 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. దీనికి సంబంధించి కేబినెట్ కు సంబంధించి అలాగే పార్టీకి కూటమిలో పార్టీలకు పార్టీలకు ఎన్ని మంత్రి కేబినెట్ లో ఎన్ని పదవులు ఇవ్వాలన్న దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తం 22 బీజేపీకి ఇచ్చేటట్టు తెలుస్తోంది. అలాగే శివసేనకు 12, అజిత్ పవార్ ఎన్సీపీకి 10 సీట్లు కేటాయించే 10 కేబినెట్ పదవులు కేటాయించే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటివరకు మనకి సమాచారం అందుతోంది. ప్రస్తుతం బీజేపీ శాసనసభాపక్ష సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్ ను ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు.